నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వరి అంజీ ప్రచార భాగంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. దీనిలో భాగంగా కులమతాలకు అతీతంగా అందరూ బాల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె పాన్గల్ మండల ప్రజలను కోరారు. దీనిలో మాజీ మండల అధ్యక్షులు రాములు యాదవ్, మండల నాయకులు బ్రహ్మయ్య, మాజీ సర్పంచ్ బాలస్వామి, డీసీసీ సేవాదళ ఉపాధ్యక్షులు ఎండి ఈర్షాద్, మండల ఉపాధ్యక్షులు ఇలియాస్, మండల మైనార్టీ మండల అధ్యక్షులు నిరంజన్, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కెమెరామాన్ ఎండి నజీర్తో రిపోర్టింగ్ బై కేపీ రెడ్డి. వనపర్తి జిల్లా పాన్గల్ మండల అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడిన రాజేశ్వరి వారు గెలిస్తే గ్రామానికి ఎలా అభివృద్ధి చేస్తారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. పాన్గల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను మంత్రి జూపల్లి సార్ గారు మరియు అరుణ్ కుమార్ సార్ గారు ఆశీర్వాదంతో గ్రామ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజల మద్దతుతో నన్ను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. ఇందుకు గాను నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఓటు వేసి మంచిగా మెజారిటీతో గెలిపిస్తే గనుక నేను ఇక్కడ పాన్గల్ గ్రామంలో ఉండే సమస్యనల్లటిది కూడా నేను పరిష్కరించడానికి చాలా వరకు నా వంతు కృషి నేను చేస్తాను. వీధి లైట్లు గాని, ఇంకా తాగునీటి సమస్య గాని, ముఖ్యంగా కోతుల బెడ్డ అని అంటున్నారు, అందుకు గాను నేను నా వంతు కృషి నేను చేస్తా, కంపల్సరీ చేస్తా. పింఛన్లు రాలేదని చాలా మటుకు అంటున్నారు. ఆ పింఛన్ల విషయంలో కూడా నేను ఒకసారి మా పార్టీ కార్యకర్తలతో గాని, పెద్దలతో గాని, గ్రామ పెద్ద మనుషులతో గాని అందరితో కూడా నేను సహాయకంగా చేసి అందరికి పరిష్కారం అందేలా చూస్తా. ఇందిరమ్మ ఇండ్లు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటి వరకు 40-45 ఇండ్ల వరకు కూడా శాంక్షన్ అయినవి. ఇంకా మిగతా లేని వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు. మా పార్టీ గనక ఇక్కడ గాన గెలిపిస్తే కంపల్సరీ అది కూడా లేని వాళ్ళకు గాని, ముసలి వాళ్ళకు గాని ప్రతి ఒక్కరికి నేను సహాయం అందేలా చూస్తా. ఇంకొకటి, పాన్గల్ గ్రామంలో ఎవరికైతే ఆడపిల్ల పుడుతుందో ప్రతి ఇంటికి ఆడపిల్ల పుట్టిన వెంటనే 2000 రూపాయలు కంపల్సరీగా నేను నా చేతి గుంట నేను అందిస్తానని అందరికీ తెలుపుతున్నాను. సమస్యలు నాకు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి, వీధి లైట్లు అవన్నీ కూడా నేను పరిష్కరించేందుకు నా వంతు కృషి నేను చేస్తాను. కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టిన గ్రామ ప్రజలకు, పెద్ద మనుషులకు, పార్టీ కార్యకర్తలకు, జూపల్లి సార్ గారికి, అరుణ్ కుమార్ సార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా నేను ప్రజల వరకు నా వంతు కృషి నేను చేస్తాను. నాకు భారీ మెజారిటీతో ఈ 17వ తారీఖున జరిగే ఎన్నికలలో నన్ను మంచి మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు అందరికీ నాతో శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంతకు మునుపు మేము ప్రతి ఒక్క ఈ పాండవుల గ్రామాన్ని అభివృద్ధి చేసిన పథకంలో ఫస్ట్ నేను సర్పంచ్, బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత నేను సర్పంచ్ అయిన తర్వాత నా తర్వాత ఉన్న 3 సర్పంచులు కూడా మా యొక్క అభివృద్ధిని చూసే వాళ్ళు ఓటు వేసి సర్పంచ్ గా ఎన్నికైనరు. కాబట్టి ఇప్పుడు జరగబోయే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ పథకాలు, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవి ఇచ్చినందుకు ఇక్కడ ప్రభుత్వం అనేది నిన్న మొన్న విఫలమయ్యి మొదటి విడతలో కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తులే ఎక్కువ శాతం గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా 3వ విడతల కాలేరు గ్రామానికి సంబంధించి మన యొక్క బీసీ బిడ్డ అంజీ గారు వాళ్ళ యొక్క భార్య రాజేశ్వరి గారు రిజర్వేషన్ ప్రకారంగా ఆ మహిళకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేము పెద్ద మొత్తంలో ఆ యొక్క ముత్తరాజు వాళ్లకు ఎప్పుడు కూడా ఛాన్స్ రాలేదు, ఈసారి ఛాన్స్ వచ్చింది. కాబట్టి మేము అందరం ప్రతి ఒక్క కులస్తులము ఒక పద్ధతి ప్రకారంగా రిజర్వేషన్ ప్రకటించిన కూడా మేము అందరినీ కూడా కలుపుకొని పోయి అందరికి రిజర్వేషన్ పద్ధతి ప్రకారం పానగాళ్ళకి కేటాయించి ఇప్పుడు ముత్తురాజు వాళ్ళకి ఇచ్చింది. కాబట్టి మేము అందరం ఎస్సీలు కానీ, బీసీలు కానీ, గొల్లలు కానీ, తెలుగులు కానీ అందరూ కలిసి ఆ యొక్క అమ్మను పెద్ద మెజార్టీతో గెలిపించాలని, మైనార్టీ వాళ్ళు కూడా ఈ రోజు అందరూ కలిసి వచ్చింది కాబట్టి పెద్ద మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. మరియు మా పాన్గల్ గ్రామ ప్రజలకు మా యొక్క శుభాభివందనం.
ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పాన్గల్ గ్రామంలో గతంలో నేను చేసిన అభివృద్ధి, పాన్గల్ గ్రామానికి కృష్ణారావు గారి సపోర్టు, వాళ్ళ కుమారుడు అయినటువంటి అరుణ్ బాబు గారి సపోర్ట్ తోని ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో బలపరిచినటువంటి జూపల్లి అరుణ్ గారు, జూపల్లి కృష్ణారావు సార్ గారు బలపరిచినటువంటి రాజేశ్వరి అంజీ గారి మద్దతుతోనే, గ్రామ ప్రజల మద్దతుతోన రేపు మంచి మెజారిటీతో గెలిపిస్తారని ప్రజలు, వాళ్ళ అభివృద్ధి గతంలో నేను గాని ఐమావతి బ్రహ్మయ్య గారు గాని మేము చేసిన గతంలో సర్పంచ్గా చేసినాం, అదే అభివృద్ధి మాతో పాటు ఉంది. ఇప్పుడు జరగబోయే అభివృద్ధి దానికంటే పెద్దగా మెరుగ్గా చూపిస్తాం. దాని ఎందుకంటే మాకు ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారు కుమారుడు అండదండలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి రేపు జరగబోయే దాంట్లో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సిసి రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ అనుకోండి, పింఛన్స్ అనుకోండి, రైతులకు ఇప్పుడు ఇస్తున్న సన్న బియ్యం మద్దతు ద్వారా ఏదైనా సరే, ఇందిరమ్మ ఇండ్లు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు మేము ఇప్పుడు ఇచ్చిన దాన్ని పట్టుకొని ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో అవతల క్యాండిడేట్ యువతల నుండి పోయి మేమే ఇప్పిస్తున్నాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం. SR7 టీవీ ఛానల్ ప్రతినిధులకు అందరికీ నమస్సుమాంజలు. అదేవిధంగా పాన్గల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి రాజేశ్వరి అంజీ మీసేవ అన్నకు పాన్గల్ గ్రామ మైనార్టీ సోదరుల నుంచి ఎన్నవేళ అల్లదండలు ఉంటూ రేపు మైనార్టీ నుంచి అన్ని ఓట్లు మన రాజేశ్వరి గారికి ఓట్లు వేసి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో బాలగుర్తు చేస్తామని సవినయంగా అందరికీ చెప్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ఉంది, అభివృద్ధిలో ఉంది, అధికారంలో ఉంది. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పని చేయాలన్నా గ్రామ అభివృద్ధి అయినా సరే, ఏ స్కీమ్ అయినా సరే ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజేశ్వరి గారిని గెలిపించుకుంటే రేపు రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధితో పాటు రానున్న రోజుల్లో ఏ స్కీమ్ అయినా, ఏ పథకమైనా అమలు చేయడానికి ఖచ్చితంగా ముందుంటారని అందరికి చెప్తున్నా. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఎలక్షన్ లో ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో పాన్గల్ అభివృద్ధికి తోడ్పడతారని అన్ని సబండ వర్ణాలు కలిసికట్టుగా ఈ రోజు పాన్గల్ గ్రామ అభివృద్ధికై రేపు రాజేశ్వరి గారి బాలు గుర్తుకు ఓటేసి కంకణబద్దులై రేపు జరగబోయే ఎలక్షన్ లో సర్పంచ్ అభ్యర్థిగా రాజేశ్వరి గారిని ఖచ్చితంగా ఎన్నుకుంటామని ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై ఫుట్బాల్, జై జూపల్లి, జై ఏ హాస్పిటల్ కైనా తీసుకోపోతుండ్రు, ఇదే రామ్ యాదవ్ గారు ఏ ఆపదైనా నేనున్నంటే ముందుకు వస్తుండ్రు. అదే విధంగా మన రాజేశ్వరి కూడా చేస్తారని చెప్పేసి పేరున నా యొక్క నమస్కారము. థ్యాంక్ యూ. జై ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే. అందరికీ నమస్కారము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు. ఎందుకంటే బీఆర్ఎస్ వచ్చిన 5 years వచ్చింది కానీ మన ఊరికి ఏమి అభివృద్ధి చేయలేదు. ఎందుకంటే ఎక్కడున్న చెత్త అక్కడనే వేస్తున్నారు. ఇంకొకటి మోర్లు తీపియడం ఎవరు తీపియట్లేదు. ఎందుకు అది తీపియప్పుడు చాలా దోమలు వస్తాయి, మనకే రోగాలు వచ్చేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫుట్బాల్ కి ఓట్ అయ్యాయని గెలిపిద్దాము. ఇంకొకటి మాకు ముత్తాతల నుంచి మాకు ఏ రోజు కూడా మాకు ఇక్కడ ఎప్పుడు రాలేదు, మాకు ఇక్కడ ఛాయిస్ ఎప్పుడు రాలేదు సర్పంచ్ గా. కాబట్టి మనకు కులాలు భేదాలు లేకుండా అవి అన్ని పక్కకెట్టి ప్రతి ఒక్కరు కులం అందరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరుతున్నాను. ఇంకొకటి మా ఇంటి పక్కన పెద్ద వాటర్ ట్యాంక్ ఉండే సార్, అక్కడ మా ముత్తాత నుంచి అప్పుడు ఉండే. బీఆర్ఎస్ వచ్చాక నేను అడిగిన ఎందుకు మాకు వాటర్ రావట్లేదు, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, ఎప్పుడు ఇట్లనే ఉంటుందా, ఏ పాలన ఇలానే ఉంటుందా అంటే చేపిస్తామని చెప్పి ఉన్న వాటర్ ట్యాంక్ తీసుకెళ్లి అక్కడ కలిపేశారు. అది మాకైతే చాలా సమస్యగా మారిపోయింది. ఎందుకంటే మనం స్టార్ట్ చేయాలంటే వాటర్ తోటి మనం స్టార్ట్ చేయాలి, నీళ్ళతో మనం స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్క పని కూడా అదొకటి చేయలేదు మాకి. ఇంకొకటి నేను బీడీ కంప్లీట్ అయింది, నేను టెట్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. నేను బీడీ విద్యార్థిని కూడా నేను ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నాకు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ ఛాయిస్ కూడా నాకు ఇవ్వలేదు, నాకు మా ఇంటికి ఏం చెయ్యలేదు కూడా వాళ్ళు. ఎందుకంటే మా నాన్న ఒక అంటే కాలేదు అనమాట, నడుస్తున్నా. ఇప్పుడు రాడు ఉంది,
కానీ ఎవరు కూడా మాకు పింఛన్ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కానీ కాంగ్రెస్ వచ్చాక ప్రతి ఒక్కరు సన్న బియ్యం తింటున్నారా లేరా? కదా అమ్మ, జీరో బిల్లులు, కరెంటు బిల్లులు ఉన్నాయా ఇప్పుడు మీకు ఏమన్నా? జీరో బిల్లు కదా. ప్రతి మహిళలు సంఘంలో ఉంటున్నారా లేదా? ఉంటున్నారు కదా. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా వరకు చేసింది. ఫ్రీ బస్ కూడా చేసింది. ఇంకా ముందు తరాలు 5 తరాలైనా సరే ముందు నెక్స్ట్